ఊరు చివర గుట్ట మీద పుట్టలో దేవుడు ఉన్నాడంటూ ఓ బాలుడు తనకొచ్చిన కల గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాడు. ఆ మాట ఊరంతా పాకి జనమంతా ఊరి చివర ఉన్న గుట్ట మీదకి చేరారు. పలుగు పారా చేతపట్టి ఆ ప్రాంతమంతా గాలించారు. చివరికి బాలుడు చెప్పిన చోట తవ్వగానే విగ్రహాలు బయటపడ్డాయి. మొన్న మంచిర్యాలలో ఇలాంటి ఘటనే జరగ్గా నేడు కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద గల కొనకరాజుపల్లిలో ఈ ఘటన జరిగింది. దేవత విగ్రహాలు చూసిన జనం భక్తితో పూజలు చేస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట దగ్గర ఉన్న కొనకరాజుపల్లిలో హరికృష్ణ అనే బాలుడికి దేవుడు కలలోకి వచ్చాడట. ఊరి శివార్లలో గుట్ట మీద పుట్టలో తాను ఉన్నట్టు దేవుడు చెప్పాడు. దీంతో అంతా ఏకమై పుట్టను కదిలించి చూడగా నరసింహస్వామి, హనుమాన్, లక్ష్మీదేవి పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. అయితే మరో 2 విగ్రహాలు కూడా ఉన్నాయని ఆ బాలుడు చెబుతున్నాడు. విగ్రహాలకు అభిషేకాలు, పూజలు చేస్తున్న ప్రజలు పనిలో పనిగా బాలుడికి కూడా పూజలు చేయటం మొదలుపెట్టారు. దైవవాక్కుగా భావించి అతన్ని కొలుస్తున్నారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా అయి ఉండొచ్చని మరికొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాకు ఇట్లా రోజు కళలో దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు అంటే దేవుడు కాదు, ముసలాయన పిలుచుకొని పోయి స్నానం చేసి వస్తానని చెప్పి కూర్చోబెట్టి పోతున్నాడు. మళ్ళీ ఎంతసేపటికి పిలిచినా కనపరాలా వినపరాలా. మళ్ళీ ఎక్కడున్నావు అని అడిగితే వెనక పక్క చూసి నేను ఇక్కడే ఉన్నాను, ఇదే నా నిలయం, నన్ను చూడు అని చెప్పి చూపిస్తాడంట, కళ్ళలో చూస్తాడంట. సర్లేమ్మా అని చెప్పి ఊరందరిని పిలుచుకొని వచ్చి ఆయన చూద్దామని చూసినాం. తవ్వితే అప్పుడు బయటకు వచ్చినాయి లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి. ఇంకేమైనా ఉన్నాయంటే అమ్మవారు చెప్పింది సార్, రేపు చూద్దాము, ఉంటే నేను బయటకు వస్తానని చెప్పి అమ్మ కూడా చెప్పి. ఇక మంచిర్యాల జిల్లాలో కూడా కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. హజీపూర్ మండలం ముల్కలలో గోదావరి తీర సమీపంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. గత నెల 10న ఉత్తరాదికి చెందిన సాధు సంతులు గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ముల్కల వచ్చారు. అక్కడ పుణ్యస్నానాలు చేసి తిరిగి వెళుతూ ఓ ప్రైవేటు స్థలంలో ఆగిపోయారు. ఈ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ ఉంది. అమ్మవారి విగ్రహం భూమిలో ఉంది. దాన్ని వెలికితీసి పూజా కార్యక్రమాలు నిర్వహించాలంటూ స్థానికులకు సూచించారు. ప్రైవేట్ ల్యాండ్ కావడంతో భూ యజమానిని ఒప్పించి తవ్వకాలు జరిపించారు స్థానికులు. ఆ సందర్భంగా కొందరికి పూనకాలు కూడా వచ్చాయి. సాధువులు చెప్పినట్టుగానే ఆ స్థలంలో దుర్గాదేవి విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సింహవాహిని రూపంలో ఉన్న విగ్రహాన్ని వెలికితీసి ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామానికి మంచి జరగబోతుందని, ఇదే స్థలంలో అమ్మవారి ఆలయం నిర్మిస్తామని చెబుతున్నారు ముల్కల వాసులు. మొత్తానికి ఈ సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి.